వేదాలలో యోగాన్ని గురించి పెద్ద జ్ఞానం కానీ బోధనలు కానీ వేదాంతాల గురించి కానీ చెప్పలేదు. సాధనల గురించి అభ్యాసాన్ని గురించి కూడా చెప్పలేదన్నమాట. అక్కడ ఏం చేస్తుంటే ప్రతి ఒక్క వ్యక్తి విభిన్నమైనటువంటి వ్యక్తిగా పరిగణించడం జరిగింది. అంటే ఆ వ్యక్తి గురువు చేతిలో ఉంటాడనమాట. గురువు చేసిన బోధనల ప్రకారము సాధన చేయవలసిందే. ఈ రోజుల మాదిరి వేల మంది లక్షల మంది ధ్యానం యోగం చేసే ప్రసక్తి ఆ కాలంలో లేదు. ఎందుకంటే వేదాలు చాలా విశాలమైనవి, అనేక దృక్పథాలు, సిద్ధాంతాలు, తర్వాత ఆలోచనలు ఉన్నాయి. దాని సారాంశం తీసి శిష్యులకు బోధించి సాధన చేయించారు. అటువంటి సాధన చేయించడంలో ఈరోజు అటువంటి యోగ విద్య అంటే వేద సంబంధమైనటువంటి వేగ విద్యను బోధించడం లేదు. అంత డిఫరెంట్ వేరు సిద్ధాంతాలు, ఆచరణలు, వాళ్ళ బోధనలతో సాగుతుంది. అని వేదాలలో యోగం యొక్క ఉద్దేశం ఏంటి, యోగాన్ని ఎందుకు రూపొందించారు, దీనికి ఆబ్జెక్టివ్స్ ఏంటి అన్న దానిపైన ఈ రోజులలో సాధన జరగడం లేదు. మరి ఆ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, వేదాలలో ఏముంది, ఏం అచీవ్ చేయాలని ఈ యోగ విద్యను ప్రవేశపెట్టారు అని ఆలోచన చేస్తే మనకు వేదాలలో యోగ విద్యలో మనకు కనిపిస్తుంది ఉజ్ అనేటువంటి వర్డ్, సంస్కృత పదం. ఉజ్ అంటే కలయిక, ఐక్యం, యునైట్ కావడం అన్నమాట. అంటే మనస్సు ఆత్మ ఐక్యం కావాలి, జీవాత్మ పరమాత్మ ఐక్యం కావడం, ఇట్లా కుండలిని శక్తి సహస్రారంలో యునైట్ కావడం, ఇట్లా అంటే దైవంతో సంబంధంగా ఉండేటన్నమాట. అది ఫస్ట్ అన్నమాట. ఐక్యం కావడమే వేదయోగం యొక్క ప్రధాన ఉద్దేశం. ఆరోగ్యాలు కానీ లౌకిక ప్రయోజనాలు కానీ ఇవన్నీ ఉండేటి కాదు. ఐక్యం అంటే మనిషి పరమాత్మలో కలయిక చెందడమే యోగం అర్థం. అంటే ఉన్నత దైవత్వ స్థితికి చెందటమే యోగము. ఇది ఆబ్జెక్టివ్. ఈ ఆబ్జెక్టివ్ ఎందుకు కాలక్రమంలో డైల్యూట్ అవుతూ ఫిజికల్ ఎంటిటీలోకి వచ్చింది? ఎందుకంటే ఆ వేద విద్యను చదివి పఠించి ఆచరణ చేసి ప్రచారం చేసేటువంటి యోగులు కలియుగంలో లేరు.